తడిస్తే గుప్పుడు ఎండితే బుట్టెడు. ఈ పొడుపు కథకి అర్థం ఏంటో తెలుసా మీకు? అయితే కామెంట్ చేసేసేయండి. దాంతోపాటు నేను చేస్తున్న మిక్చర్ కూడా ఒకసారి చూసేసేయండి. నాకైతే బయటకున్న మిక్చర్లు అంటే అస్సలు నచ్చవు. ఎప్పుడు తినాలనిపించినా ఇంట్లోనే చేస్తాను బూందీ మిక్చర్. 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. దానికి చిటికెడు బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని పిండినైతే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే వేయాలండి, లేదంటే అస్సలు పొంగవు. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా చిల్లులు గరిటతో కొద్దిగా పిండిని అయితే వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి. అప్పుడే బూందీ చాలా రౌండ్గా నీట్గా వస్తుంది. పిండి కలుపుకునేటప్పుడు ఉప్పు అయితే నేను వేయలేదండి, లాస్ట్లో వేసుకుంటాం కాబట్టి. ఇవి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఆ తర్వాత అదే ఆయిల్లో అటుకులు కూడా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్చర్లో ఉండాల్సిన మెయిన్ ఐటమ్ అండి, మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ ఐటమ్ పల్లీలు. మా ఇంట్లో ఈ పల్లీలకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. రైస్లో తప్ప అన్ని దాంట్లోనూ వేసుకుని తింటారు. ఆ తర్వాత అదే ఆయిల్లో వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ కూడా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం చల్లుకొని బాగా కలుపుకొని స్టోర్ చేసుకుంటే మిక్చర్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చిందా మీకు కూడా? అయితే సబ్స్క్రైబ్ చేసి